పవన్ ఎఫెక్ట్తో త్రివిక్రమ్తో చరణ్ మూవీ. ప్రొడ్యూసర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గురూజీ బన్నీ కథనే చెర్రీతో తీస్తున్నాడా? ఇంతకీ వెంకీ చెర్రీ సినిమా ఏమైంది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా వచ్చి దాదాపు 1.5 years అవుతున్నా కానీ నెక్స్ట్ సినిమాపై ఇంతవరకు క్లారిటీ లేకపోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. స్టార్టింగ్లో అల్లు అర్జున్ గారి పాన్ ఇండియా సినిమా కోసం ప్లాన్ చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ గారు తమిళ్ డైరెక్టర్ అట్లీ గారి డైరెక్షన్లో నటిస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ 2026 వరకు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఇక త్రివిక్రమ్ గారు చేసేదేం లేక సినిమా కొద్ది రోజులు వాయిదా పడినట్లు మొన్నటిదాకా ప్రచారం జరిగింది. ఇప్పుడు మొత్తానికే సినిమా ఉండకపోవచ్చని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. మరి బన్నీ ప్రాజెక్ట్ని పక్కకు పెట్టి పూర్తిగా రామ్ చరణ్ గారి పాన్ ఇండియా సినిమా చేసేందుకు త్రివిక్రమ్ గారు రెడీ అవుతున్నారట. బన్నీ గారి సినిమా వాయిదా పడడంతో త్రివిక్రమ్ గారు ఈ గ్యాప్లో విక్టరీ వెంకటేష్ గారితో ఓ కామెడీ ఎంటర్టైనర్కి రెడీ అయ్యాడట. అండ్ ఈ సినిమా కథ కూడా చర్చలు పూర్తయి మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా టాక్ వినిపిస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాతే బన్నీ గారితో సినిమా చేస్తాడని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ అది కూడా జరిగేలా లేదు. ఇప్పుడు త్రివిక్రమ్ గారి ఆ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కన పెట్టేసి రామ్ చరణ్ గారి సినిమా చేసేందుకే ప్లాన్ చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ గారి చొరవతో రామ్ చరణ్ గారి కోసం త్రివిక్రమ్ గారు ఒక క్రేజీ స్క్రిప్ట్ని రెడీ చేశాడట. ఇటీవల ఈ కథకు సంబంధించినటువంటిది చరణ్ గారికి చెప్తే ఆయన ఒప్పించి సినిమా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. అండ్ ఈ సినిమాకి త్రివిక్రమ్ గారి సన్నిహితుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు కూడా సమాచారం. పెద్ద సినిమా పూర్తయిన వెంటనే చరణ్ గారు త్రివిక్రమ్ సినిమాకి సెట్స్ పైకి వెళ్ళనున్నారని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే అసలు వాస్తవానికి పెద్ద తర్వాత రామ్ చరణ్ గారు సుకుమార్తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇటీవల సుకుమార్ గారు కూడా తన నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ గారితో అని ప్రకటించాడు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారి కారణంగా చరణ్ సుక్కు ప్రాజెక్టులు పక్క పెట్టేసి త్రివిక్రమ్ గారి సినిమా గ్రీన్ సిగ్నల్కి ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది. అండ్ ఈ సినిమా తర్వాత సుకుమార్ గారి సినిమా చేయాలని భావిస్తున్నాడట. మరి అప్పటి వరకు సుకుమార్ గారు అంతకాలం వెయిట్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక మధ్యలో మరి ఏ హీరోని చూసుకుంటాడా లేదంటే సినిమా అప్పటి వరకు చరణ్ గారి కోసం ఆగుతారా అనేది తెలియాల్సి. అయితే మరి ఇప్పుడు చరణ్ గారితో చేసేటువంటి సినిమా అల్లు అర్జున్ గారిదా లేక వేరే కథ అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ అనేది మాత్రం ఇంకొంచెం నమ్మడానికి అయితే లేదు. కానీ బన్నీ స్టోరీనే చరణ్ చేస్తున్నాడని కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క ఆల్రెడీ త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారిది అండ్ అదేవిధంగా చరణ్ గారు దాంట్లో రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారన్న టాక్ కూడా వచ్చింది. బట్ అయితే ఆ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమానా లేదు అని అంటే కంప్లీట్గా ఓన్లీ రామ్ చరణ్ గారి సినిమాని అయితే తెలియాల్సి ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ పుష్ప తర్వాత అల్లు అర్జున్ గారితో ఒక మైథాలజీకి సంబంధించిన ఒక సినిమా చేయాల్సి ఉంది. బట్ ఆ సినిమాని డెఫినెట్గా అది అట్లీ గారు వేరే ఆ సినిమాకి అట్లీ గారి సినిమా ఒప్పుకోవడం వల్ల సో చాలా గ్యాప్ ఉంటుంది. డెఫినెట్గా 2026 వరకు డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. సో కాబట్టి అప్పటి వరకు మేబీ ఆ గ్యాప్ ఉంది కాబట్టి 1 year గ్యాప్ ఉంది కాబట్టి త్రివిక్రమ్ గారు తెలుసు మనకు ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా బాగా రాస్తాడు అని తీస్తాడు కూడా. సో కాబట్టి వెంకటేష్ గారి గతంలో మల్లీశ్వరి నువ్వు నాకు లచ్చవ లాంటి సినిమాలకి కథ రాసినటువంటి వ్యక్తి. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎప్పటి నుంచో ఒక సినిమా అనుకుంటున్నారట. అది ఆబ్వియస్లీ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ గ్యాప్లో వెంకటేష్ గారిని రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నంతో ఒక మంచి సక్సెస్ చూశాడు. 300 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయారు కాబట్టి. అండ్ అదే ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తీయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. అండ్ దీంట్లో రామ్ చరణ్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది. ఇప్పుడు మళ్ళీ అనూహ్యంగా రామ్ చరణ్ గారికే సినిమా చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే మరి మైథాలజీకి సంబంధించినటువంటి సినిమా అల్లు అర్జున్ గారితో చేసే సినిమా లేదు అని అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు చేయబోయేటువంటి పాన్ ఇండియా సినిమా అంటే ఆయన ఇంతవరకు ఒకే స్క్రిప్ట్ రాశారు పాన్ ఇండియా లెవెల్లో, అది అల్లు అర్జున్ గారికి చేద్దాం అనుకున్నారన్న టాక్ కూడా ఉంది. మరి ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ గారు రావడం వల్ల లేకపోతే బన్నీ గారితో చేయాల్సిన సినిమానే ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నారు అన్న టాక్ వస్తుంది. లేదు అని అంటే వేరే సినిమా అనేది అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. మేబీ ఆయన రాసుకుంది మాత్రం ఒకటే పాన్ ఇండియా స్టోరీ, అది కూడా మైథాలజీకి సంబంధించిన స్టోరీ. ఇప్పుడు ప్రజెంట్ దాని పోస్ట్ ప్రొడక్షన్ సీజీ అండ్ గ్రాఫిక్స్ ఏదైతే టెక్నికల్ వర్క్ ఏదైతే ఉందో అది పూర్తి చేస్తున్నట్లయితే తెలుస్తుంది. దాని తర్వాత షూటింగ్కి వెళ్తారు. మరి ఆ సినిమానే అంటే బన్నీ గారితో చేయాల్సినటువంటి సినిమాని లేట్ అవుతుందన్న కారణంతో
రామ్ చరణ్ గారికి చేస్తున్నాడా అనేది అయితే తెలియదు. ఇంకో పక్క ఏంటంటే అటు సుకుమార్ గారు ఆల్రెడీ రీసెంట్‌గా ఆయన వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆల్రెడీ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. నా నెక్స్ట్ సినిమా 'ఆర్‌సీ-17' అంటే రామ్ చరణ్ గారితో చేయబోతున్నాను. ఇది పెద్ది రంగస్థలం అంటే విలేజ్ బ్యాక్‌గ్రాఫ్ కాకుండా ఒక కొత్త తరహా టెక్నాలజీకి సంబంధించిన స్టోరీ అన్నారు. మనకు తెలుసు సుకుమార్ గారు ప్రీవియస్‌గా ఆయన సినిమాలన్నీ అలానే ఉండేవి. 'వన్ నేనొక్కనే', 'నాన్నకు ప్రేమతో' ఈ సినిమాలన్నీ కూడా టెక్నాలజీకి అంటే ఏంటంటే ప్రెజెంట్ జనరేషన్ కాకుండా ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుందో చేయడంలో ఆయన చాలా బాగా ప్లాన్ చేస్తూ ఉంటారు సుకుమార్ గారు. బట్ ఇప్పుడు అదే స్టోరీని కూడా చేస్తున్నా అని చెప్పారు. కానీ అనూహ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ అని కూడా అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఆయన 'హరిహర వీరమల్లు', 'ఓజీ' సినిమా, 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి సినిమాలకే డేట్స్ ఇయ్యలేనంత బిజీగా ఉన్నారు. బట్ ఆయన ప్రొడ్యూసర్గా చేస్తారా అనేది మాత్రం ఇది కొంచెం నమ్మడానికి అయితే లేదు. కానీ మేబీ అన్నా లెజినోవా గారు ఏమన్నా ఆ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారా అనేది తెలియదు. కానీ మేబీ ఇద్దరు ఒకే ఫ్యామిలీ కాబట్టి, వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న పేరైతే వస్తుందో తెలీదు. బట్ మరి వాళ్ళిద్దరిట్లో ఎవరు అఫీషియల్ ప్రొడ్యూసర్ అనేది తెలియదు. కానీ ఇంతవరకు దీని మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ గారిది రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. మధ్యలో పెద్ది తర్వాత 'ఆర్‌సీ-17' సుకుమార్ గారితో చేయాల్సింది కొంచెం అది ఆపి ఈ సినిమా చేస్తున్నారన్న టాక్ వస్తుంది. సో చూడాలి, మరి దీని మీద ఎలాంటి అఫీషియల్స్ అయితే లేవు. సో ఇంతవరకు ఆ టీమ్ సంబంధించినట్టు కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. కానీ ప్రజెంట్ అయితే ఒక పెద్ది జరుగుతుంది. దాని తర్వాత సుకుమార్ గారు చరణ్ గారి కోసం ఒక స్టోరీ రాశాడన్న మాట వాస్తవం. అది దాని తర్వాత చేస్తున్నారు. కానీ ఇప్పుడు మరి త్రివిక్రమ్ గారు తీస్తున్నటువంటి సినిమా బన్నీ గారి కథనా, లేదంటే రామ్ చరణ్ గారికి వేరే కథను రాశారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో కొంతమంది మాత్రం అదే స్టోరీని రామ్ చరణ్ గారితో తీస్తున్నారన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. సో చూడాలి, మరి ఇవి అన్నిటి మీద క్లారిటీ రావాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుందనుకుంటున్నారు? కామెంట్ చేయండి.